ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో కూడి ఉన్నటువంటి సహోదరులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరొక దినాన్ని, ఆదివారాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. తండ్రి అయిన దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మరి ప్రతి ఒక్కరు కూడా కూడి ఉన్నారు. అందుని బట్టి మిమ్మల్ని అభినందిస్తున్నాను, సంతోషిస్తూ ఉన్నాను. గత 2 వారాల నుంచి దేవుని యొక్క అధికారం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. దేవుని యొక్క అధికారము భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద ఉంది. ఎందుకంటే దేవుడు సృష్టికర్త, ఆయన కలిగి ఉన్న ప్రతిదానికి కూడా యజమాని అని మనం విన్నాము మొదటి పాఠంలో. రెండో పాఠంలో యేసుక్రీస్తు యొక్క అధికారం గురించి కూడా మనము ధ్యానించి ఉన్నాం. ఆయనకున్న అధికారము దేవుడిచ్చింది, తండ్రి ఇచ్చింది. తండ్రి యొక్క అధికారాన్ని బట్టే యేసుక్రీస్తు మరి సువార్తను ప్రకటించారు, రోగులను స్వస్థపరిచారు, అనేక మందిలో ఉన్నటువంటి దెయ్యాలని కూడా వెళ్ళగొట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అధికారం అనేది దేవునిది. మరి అలాగే మనం కూడా దేవుని యొక్క అధికారానికి సంపూర్ణంగా లోబడాలి. సమస్త మన ప్రవర్తన యందు దేవుని యొక్క అధికారానికి లోబడాలని తెలుసుకున్నాం. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు కూడా మరి అధికారం కలిగి ఉన్నాడు. మరి ఆయన మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తారు. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానికి మనం లోబడతామో, లోబడినప్పుడు మనకి విశ్వాసం కలుగుతుంది. దేవుని పట్ల, ఆయన యొక్క వాక్యం పట్ల మరి మనకు విశ్వాసం కలుగుతుంది, నమ్మకం కలుగుతుంది అని మనం వింటూ ఉన్నాం. ఆదరణకర్తగా ఉండి ఆత్మీయ జీవితాన్ని మరి పల్లింపజేస్తాడు, మనల్ని బలపరుస్తాడనేటువంటి విషయాన్ని మనం విన్నాం. మరి అపోస్తలుల మాటలో దేవుని యొక్క ఆజ్ఞలు అని కూడా మనం విన్నాం. అపోస్తలులను తిరస్కరిస్తే క్రీస్తును, దేవుని కూడా తిరస్కరించినట్లేనని మనం తెలుసుకున్నాము. అలాగే ఈ చివరి భాగం ఈ రోజుతో ఈ యొక్క అధికారం అనేటువంటి పాఠాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేద్దాం. అధికారములను గూర్చి కొన్ని ఇతర ఉదాహరణలను గురించి చూద్దాం. ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఒకటి, కుటుంబముల యందు. ఇందులో మొదటి పాయింట్ ఏంటంటే, తన భార్యపై భర్త అధికారం కలిగి ఉన్నాడు. ప్రతి భర్త భార్యపై అధికారం కలిగి ఉంటాడు. భౌతిక సంబంధమైనటువంటి కుటుంబంలో భర్త భార్యపై అధికారాన్ని కలిగి ఉంటాడు. ఒక్కొక్క భర్త అయితే భార్యను కొడతాడు, తిడతాడు, మరి ఎన్నో విషయాల్లో ఆమెను ఇబ్బందులు పెడుతూ ఉంటాడు, ఇబ్బందులకు, శోధనలకు గురి చేస్తూ ఉంటాడు. మరి తాగొస్తూ ఉంటాడు, ఇంట్లో పోషణకు డబ్బులు ఇవ్వడం, పిల్లలను పట్టించుకోవడం. ఇలాంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. సమాజంలో ఉన్నటువంటి మానవులు మరి ప్రతి ఒక్కరు కూడా గమనించవలసినటువంటి విషయం ఇది. తన భర్తపై అధికారం మరి స్త్రీ అయితే చెలాయించదు, కానీ తన భార్యపై భర్త అధికారం కలిగి ఉన్నాడని మరి గ్రంథం తెలియజేస్తుంది. దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడు మనకి ఆ వాక్యం అర్థమైనట్లయితే మరి కోపపడము, పాపం చేయము, చెడు తనాన్ని మనం కలిగి ఉండము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. అపోస్తలుడైన పౌలు ప్రభు సంఘానికి రాస్తా ఉన్నారు. కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి ప్రభు యొక్క సంఘానికి రాస్తా ఉన్నాడు. ఏమంటే, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. క్రీస్తును శిరస్సుగా దేవుడు చేసి ఉన్నాడు. సంఘానికి క్రీస్తు ప్రభు శిరస్సు అయి ఉన్నాడు. అలాగే భార్యకి భర్త శిరస్సు అయి ఉన్నాడు. భార్య భర్త అధికారానికి లోబడాలి. భర్త అంటే కుటుంబానికి యజమాని, తన భార్యపై, పిల్లలపై అధికారిగా ఉంటూ ఉన్నాడు. మరి ఈ లోకంలో మనం చూసినట్లయితే భర్త అనేకమైనటువంటి వాటి మీద అధికారం కలిగి ఉంటాడు. సపోజ్ ఒక కంపెనీ పెట్టాడు అనుకోండి, ఆ కంపెనీకి తన అధికారి. ఒక ట్రస్టే పెట్టాడు అనుకోండి, లేకపోతే ఒక ఫౌండేషనే పెట్టాడు అనుకోండి, లేకపోతే ఒక సొసైటీ, వీటన్నిటి మీద తను డైరెక్టర్గా ఉంటాడు, చైర్మన్గా ఉంటాడు, ప్రెసిడెంట్గా ఉంటాడు. తను అధికారం చెలాయిస్తూ మరి తన కింద కొంతమందిని మరి స్టాఫ్గా పెట్టుకుని పని చేస్తూ ఉంటాడు, అధికారాలు ఇస్తూ ఉంటాడు, అధికారం కలిగి ఉంటాడు. అలాగే భర్త తన భార్యపై అధికారం ఎలా కలిగి ఉన్నాడో, క్రీస్తు కూడా సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. భార్యకి భర్త శిరస్సు అయితే అయినటువంటి క్రీస్తు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము తప్పకుండా గ్రహించాలి. సంఘానికి క్రీస్తే శిరస్సు అని మనము క్రీస్తుకు లోపడాలి.
క్రీస్తుకు సంపూర్ణంగా లోబడాలి. మరి క్రీస్తు యొక్క అవయవంలో ఒక అవయవమై మనం ఉండాలి. క్రీస్తు యొక్క అవయవాల్లో అవయవంగా మనం ఉండి దేవుని ప్రేమించాలి, దేవుని యొక్క అధికారానికి లోబడాలన్నటువంటి విషయాన్ని చూస్తున్నాము. అలాగే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీను. స్త్రీకి భర్త మీద అధికారం లేదు, చలాయించే అధికారం లేదు, తిరుగుబాటు చేసే అధికారం లేదు, కొట్టి తిట్టే అధికారం లేదు. భర్తని మరి గౌరవించాలి, ప్రేమించాలి అని అపోస్తుడైనటువంటి తిమోతి అంటే ఎవరనుకున్నారు? పౌలు గారి ద్వారాగా మరి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకున్నారు. తిమోతి యొక్క అవ్వ తిమోతిని వాక్యం అనే పాలు పోసి పెంచింది, దైవ గుణాలు నేర్పించింది, దేవుని యొక్క వాక్యంలో ప్రార్థనలో మరి తిమోతిని బలపరిచింది. తిమోతి ఒక మంచి సువార్థికుడు అయ్యాడు. దేవుని వాక్యాన్ని నేర్చుకుని యవనస్తుడిగా ఉండి తిమోతి మరి దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటువంటి స్థాయికి వెళ్ళాడు. మంచి మరి పేరును సంపాదించాడు. దేవుని రాజ్యాన్ని గురించినటువంటి సువార్తను తిమోతి బోధించినట్లుగా మనం చూస్తున్నాం. స్త్రీలు మౌనంగా ఉండాలి అనేటువంటి వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి అని అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తున్నాడు. ఎందుకంటే తిమోతి దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవాడై ఉన్నాడు. దేవుని సంగతులను సంఘానికి బోధించేవాడుగా ఉన్నాడు. స్వార్థ ప్రకటించేటువంటి వాడుగా ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. సొంత పురుషులు అంటే ఎవరో? భర్తలు, భార్యాభర్తలు ఇద్దరు ప్రేమ కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేశాడు. ప్రేమకు నిబంధనకు గుర్తుగా అని మెడలో తాడు కడతాడు. మరి ఆ 2 రోజులు లేకపోతే ఆ 10 రోజులు వారం రోజులు ప్రేమగా ఉంటారు, మంచిగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఇక ఆ తర్వాత మరి పోటాడుకోవటాలు, కొట్టుకోవటాలు, వారి మధ్య ప్రేమ దూరం అవుతుంది, ఐక్యత దూరం అవుతుంది. కుటుంబం అనేది ప్రేమతో ఉండాలి, కట్టబడాలని అంటే యజమాని బట్టే ఉంటుంది. సమస్తం అంతా కూడా యజమాని బట్టే ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆత్మీయ జీవితాన్ని ఈ భూమి మీద దేవుని యొక్క అధికారానికి లోబడి కొనసాగించేటప్పుడు శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, మరి సుడిగుండాల్లాగా వస్తాయి. సముద్రంలో కెరటాలు ఎలాగ వస్తాయో అలాగా ఈ కెరటాలు వచ్చినట్లు కూడా వస్తాయి. కానీ వీటన్నిటి నుంచి మనం అధిగమించాలి. పాపం చేయడానికి, పాపానికి చోటివ్వకుండా, మరి కోపానికి చోటివ్వకుండా, కోపపడకుడు కానీ మరి కోపపడుడు కానీ పాపం చేయకండి అనేటువంటి విషయాన్ని పరిశుద్ధాత్ముడు తెలియజేశాడు. మరి స్త్రీలు దేవుని యొక్క వాక్యానికి లోబడాలి. ప్రభు ఎలా లోబడ్డాడో సంఘానికి ప్రభు మరి శిరస్సు అయి ఉన్నాడు. అలాగే భార్య భర్తకి శిరస్సు అయి ఉంది. అలాగే భార్య కూడా భర్తను ప్రేమించాలి అన్ని విషయాల్లో అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే నాతో పాటు మీరు 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-6 వచనాలు చదువుకుందాం. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. 6వ వచనాన్ని చదువుకుందాం. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడిని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకై ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు అబ్రహాము శారాల గురించి ఎఫెసీలో ఉన్నటువంటి ప్రభు సంఘానికి వ్రాస్తూ ఉన్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండి, అంటే భర్తలకు లోబడి ఉండాలనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయంలో అబ్రహాము శారాని కూడా ఉదాహరణగా తీసుకున్నారు. అంటే అబ్రహాముని శారా ఏమని పిలిచింది? యజమాని అని పిలిచినట్టుగా మనం చూస్తున్నాం. అంటే తన పిలుపులో కూడా తేడా లేదు. ఈనాడు భార్య భర్తను ఎలా పిలుస్తుంది చూసారా? ఏమయో అని కేకలు, కొంతమంది అయితే అరే ఊరే అని కూడా కేకేస్తున్నారు. అంటే రకరకాలుగా పిలుపులు మనం చూస్తూ ఉన్నాం. అంటే అలా పిలవకూడదు అనేటువంటిది దేవుని యొక్క వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యానికి మనం సంపూర్ణంగా లోబడినప్పుడు దైవ గుణాలు మనలో ఉంటాయి. యేసు ప్రభు ఎలా జీవించాలని చెప్పారో, ఎలా జీవించమని తెలియజేశారో ఆ విషయాల్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం.
అలాగే అపోస్తలుడైన పౌలు సంఘాలకు ఏమైతే బోధించారో, పత్రికలు ఏమైతే రాశారో ఆ ఉన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఆ యొక్క వాక్యాన్ని ద్వారాగా మనము సంపూర్ణంగా దేవుని యొక్క అధికారానికి లోబడాలి. దేవుడు తెలియజేసిన మేరకు మనం లోబడినట్లయితే, మనం దేవుని యొక్క అధికారానికి లోబడినట్లయితే దేవుడు మనల్ని పవిత్రులుగా తీర్చిదిద్దుతాడు. దైవ భయంతో నడుచుకునేలాగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. ఇందులో రెండో పాయింట్ ఏంటంటే, తమ పిల్లల పైన వారి తల్లిదండ్రులు అధికారం కలిగి ఉన్నారు. పిల్లల పైన అధికారం కలిగి ఉన్నారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చదువుకున్నాం. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. తండ్రి ఎలా ఉండాలి? సంపూర్ణ మాన్యత, మంచితనం, ప్రేమ. తండ్రి పిల్లల మీద కోపడితే ఆ కోపానికి అర్థం ఉందండి. తన పిల్లల్ని ఎల్లప్పుడూ ఏమనకుండా ప్రేమించేవాడు తండ్రి కాదు. శిక్షించాలి, బుద్ధి చెప్పాలి, గద్దించాలి. మంచి పనులు చేయటేందు పిల్లలకి దేవుని యొక్క అధికారం గురించి చెప్పాలి, వాక్యం గురించి, ప్రార్థన గురించి మరి చెప్పాలి. ఆత్మీయంగా దేవుని కొరకు బ్రతకాలమ్మా నువ్వు. మరి దేవుని నామంలో దేవుని స్తుతించాలి, దేవుని కనపరచాలనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తమ పిల్లలైన వారి తల్లిదండ్రులు మరి తమ పిల్లలపై తల్లిదండ్రులు అధికారం కలిగి ఉన్నారనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. పిల్లలకు కూడా చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే అంటున్నాడు. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో ఒకటి. తల్లిదండ్రులు పిల్లలపై అధికారం కలిగి ఉంటారు. పిల్లలు కూడా తల్లిదండ్రులకు లోబడాలి అనేటువంటి విషయాన్ని అపోస్తలుడైన పౌలు మరి ఎఫెసులో ఉన్నటువంటి క్రీస్తు సంఘానికి తెలియజేస్తున్నాడంటే, ఇప్పుడు మనకు కూడా ఆ విషయాలన్నీ విషదమై ఉన్నాయి. గ్రంథం రూపంలో దేవుడు తన యొక్క వాక్యాన్ని మన కోసం ఇచ్చాడు. ఈ విషయంలో ఉదాహరణగా నోవహు కుటుంబాన్ని తీసుకుంటే, నోవహు నీతిమంతుడు, యథార్థపరుడు. ఆయన తన తరంలో నీతిగా జీవించాడు. తన బిడ్డలకు మంచి తండ్రిగా జీవించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ నోవహుకి 3 కుమారులు, షేము, హాము, హేపెతు. ఈ 3 కుమారులు కూడా తండ్రికి లోబడ్డారు, తల్లికి లోబడ్డారు. అంటే తండ్రి నోవహు యజమాని. నోవహు తన బిడ్డలపై, తన కుటుంబానికి యజమాని కాబట్టి తన అధికారానికి భార్య లోబడ్డది, పిల్లలు లోబడ్డారు. మరి పాపలోకంలో ఆ లోకం అంతా చెడిపోయింది. అప్పుడు లోకం అంతా కూడా పాపంతో నిండిపోయింది. వారు దేవుని దృష్టికి దోషులుగా ఉన్నారు, పాపులుగా ఉన్నారు. అలాంటి పాపలోకంలో నోవహు నీతిమంతుడిగా జీవించాడు, పరిశుద్ధుడిగా జీవించాడు, యథార్థవంతుడిగా జీవించాడు. తమ పిల్లలు నోవహు మాట, తండ్రి మాట విన్నారు. భార్య మరి భర్తకు లోబడింది, భర్త మరి అధికారానికి లోబడింది. అలాగే దేవుని యొక్క అధికారానికి మనం లోబడాలనేటువంటి విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. పితృయుగంలో మనం చూసినట్లయితే 2500 సంవత్సరాలు పితృయుగం కొనసాగింది. ఆ పితృయుగంలో ఉన్నటువంటి నోవహు కుటుంబానికి యజమానుడిగా ఉన్నాడు. పితృయుగంలో మరి దేవుడు కుటుంబ యజమానులతో మాట్లాడాడు. దేవుడు కుటుంబ యజమానులతో మాట్లాడి ఆ వ్యవహారాన్ని కొనసాగించాడు. కుటుంబ యజమానులతో మాట్లాడడం ద్వారా మరి కుటుంబాలు కట్టబడ్డాయి. ఆనాడు యెహోవా దేవుడిని ఆత్మతో మరి సత్యముతో ఆనాడు ఆరాధించారు, మరి పరిశుద్ధులుగా జీవించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఉదాహరణగా అబ్రహామును కూడా తీసుకుంటే, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము బిడ్డలు లేనప్పటికీ మరి దేవుని యందు నమ్మకం కలిగి జీవించాడు, యథార్థం కలిగి జీవించాడు. ఆయన నీతిగా జీవించాడు కాబట్టి అంతగా దేవుణ్ణి ప్రేమించాడు, నమ్మాడు. దేవుడు నీతిమంతుడిగా తీర్చాడు అబ్రహాముని. చిత్రపటాలని మరి బొమ్మల్ని, విగ్రహాలని పూజించేటువంటి అబ్రహాముని సృష్టికర్త అయినటువంటి దేవుని వద్దకు దేవుడు నడిపించుకున్నాడు. మరి అబ్రహాము దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు, లోబడ్డాడు అన్నట్టు చూద్దాం. మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు ఆ విషయాలు మనకు అర్థం అవుతాయి. రెండో పాయింట్ ఏంటంటే, ఇందులో లోక సంబంధమైన అధికారములు కూడా ఉన్నాయి. అధికారులు దేవుని చేత నియమింపబడతారు అనేటువంటి విషయం మనకి ఎక్కడ అర్థం అవుతుంది. ఈ లోక సంబంధమైన అధికారముల గురించి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం అండి. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను,
ఎలా అనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి అనేటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు రోమా సంఘానికి రాస్తా ఉన్నాడు. లోక సంబంధమైనటువంటి అధికారములు ఉన్నాయి. ఇప్పుడు మనం భూమి మీద ఉన్నాం. మనము ఈ భూమి మీద దేవుని కొరకు బ్రతుకుతున్న క్రమంలో లోకాధికారాలు ఉన్నాయి, లోక అధికారులు ఉన్నారు. మరి అధికారులకి మనం లోబడాలి. లోబడి అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. వారిని దూషించకూడదు, తిట్టకూడదు. మన పైన అధికారం చేస్తున్నటువంటి వారిని గమనించాలి. మన పైన అధికారులకు ఉన్నటువంటి వారి కొరకు మనం అవసరమైతే ప్రార్థన చేయాలి. దూషించకూడదు, తిట్టకూడదు అనేటువంటి విషయాన్ని చూస్తున్నాం. ప్రతి వాడు పై అధికారులకు లోబడి ఉండవాలేను అని. పై అధికారులు ఉన్నప్పుడు ఆ అధికారులకు లోబడి వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు ఉంటారు, ఉద్యోగం చేసేవాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు ఎంతో వినయంతో విధేయతతో లోబడి ఉద్యోగం చేస్తూ ఉంటారు. అలాగే మనం కూడా మరి వారి కోసం ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. అందుకు యేసు, పైనుండి నీకు ఈబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను. చూసారా, యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. అనేకమైనటువంటి విషయాలు ప్రభువైన క్రీస్తు శిష్యులకు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి యేసుప్రభు వారు సిలువేకు ముందు అధికారులు ఎంతకు నడిపించబడ్డారు. ఏ రోజు రాజు దగ్గరికి వెళ్ళారు, తర్వాత పిలాతు దగ్గరికి వెళ్ళారు. పిలాతు అయితే ఏమనంటే, ఈయనేందు నాకు ఏ దోషమును ఏ పాపము నాకు కనపడలేదు అని చేతులు కడుక్కున్నాడు ఆయన. ఒకవేళ పిలాతు ఇప్పుడు ఉన్నట్లయితే ఖచ్చితంగా మారు మనసు పొందేవాడని మరి వాక్యం ద్వారా నేను అర్థం చేసుకుంటా ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనకు బోధిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని విని విశ్వసించి లోబడాలి. ప్రతి ఒక్కరూ కూడా లోబడాల్సినటువంటి అవసరం ఉంది. యేసుప్రభు వారు ఈ లోకాధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన సత్యాన్ని చెప్పారు. యేసుక్రీస్తుని అప్పగించినటువంటి వాడికి ఎక్కువ పాపం కలదంట. చూసారా, ఎంత మరి చక్కని మాట మనం చూస్తున్నాం. యేసుక్రీస్తుని అప్పగించాడు ఎవరు? ఇస్కరియోతు యోధ. ఆ డబ్బు తను వినియోగించుకోలేదు. తను ఎన్ని నాణ్యాలు తీసుకున్నాడు? 30 వెండి నాణ్యాలు తీసుకున్నాడు. ఆ వెండి నాణ్యాల వల్ల తన ప్రయోజనం తను చూడలేదు, తను వినియోగించుకోలేదు కూడా. ఆ డబ్బులు అక్కడ పారేశాడు. జీవాధిపతి అయినటువంటి యేసుక్రీస్తుని, దేవుని కుమారుని నేను మరి అప్పగించాను అని నొచ్చుకుని బాధపడి నేను ఎంతో పాపం చేశానని తాను పశ్చాత్తాపడి చనిపోయాడు. మరి యేసుక్రీస్తు యొక్క మాటను బట్టి మనం చూసినట్లయితే అధికారుల దగ్గరికి ఆయన ప్రవేశపెట్టినప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఆయన మౌనంగా ఉన్నాడు. వారు ప్రశ్నించినప్పుడు యేసుక్రీస్తు చెప్పాడు, పైనుండి ఇవ్వబడిన అధికారం తప్ప నాకు ఏ అధికారం లేదు. నా అధికారం తండ్రి వద్ద నుంచి వచ్చింది. తండ్రి నాకు ఈ అధికారం ఇచ్చాడు, నాకు ఎవరూ ఈ అధికారం ఇవ్వలేదని చెప్పాడు. సరే, పాపం మన మీద ఏలుబడి చేస్తుంది. పాపం చేసినప్పుడు దేవుని నుంచి దూరం అవుతాడు మనిషి అనేది ఇక్కడ వాస్తవం అవుతుంది. ఈ లోకంలో లోక సంబంధమైన అధికారాలు ఉన్నాయి, లోక సంబంధమైనటువంటి అధికారులు ఉన్నారు, లోకాన్ని పరిపాలిస్తున్నారు. లోకాన్ని పరిపాలించేటువంటి అధికారులకు లోబడవలసిన అవసరం ఉంది. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి లోబడాలి. ఏ ప్రభుత్వ అధికారులు ఉంటే ఆ ప్రభుత్వ అధికారాలకు లోబడుతూ వారి కొరకు ప్రార్థన చేయాల్సిన వారమై ఉన్నాం. ఇందులో ఇంకో రెండో పాయింట్ ఏంటంటే, క్రైస్తవులు అధికారులకు లోబడి ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం చూసాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం, మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై లోబడి ఉండుడి. అది మనుషులు నియమించే ప్రతి కట్టడను, ఆ కట్టడికి ప్రభు నిమిత్తం మనం లోబడి ఉండాలి. మనుషులు నియమించే ప్రతి కట్టడండి, అధికారం వాళ్ళ చేతిలో ఉంది, ఏదైనా తీసుకొస్తారు. ఈ చట్టం తెచ్చాం, మీరు లోబడాలంటారు. ఖచ్చితంగా లోబడాల్సిందే. లోబడుతూ దేవుని స్తుతించాలి, దేవుని గనపరచాలి. దేవునికి అవమానకరంగా మనం ఎక్కడ ఉండకూడదు. ప్రతి దినము దేవుని స్తుతిస్తూ గనపరుస్తూ దేవుని గురించిన వాస్తవాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని, ఆయన మానవ జాతి పట్ల కలిగి ఉన్నటువంటి సంకల్పాన్ని, దేవుని యొక్క అధికారాన్ని బోధించవలసినటువంటి అవసరం మనకు ఉంది. యవనస్తుడైన తిమోతి బోధించాడు, సువార్తను ప్రకటించాడు. అలాగే అనేక మంది అన్యజనులు రక్షించబడ్డారు, అధికారులు మార్పు చెందారు. చూడండి, మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో మరి అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం నుంచి మరి 28 అధ్యాయాలు మనం చూసినట్లయితే అనేక రకాల కులాలు,
సంబంధించినటువంటి వారు మార్పు చెందినట్లుగా మనం చూస్తున్నాం. ఉదాహరణగా కొర్నేలి కుటుంబం, అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో చూస్తే కొర్నేలి కుటుంబం మార్పు చెందింది. కొర్నేలి తన ఇంటి వారు యెహోవా యందు భయభక్తులు కలిగి మరి ప్రార్థన చేసినట్లుగా, వాస్తవంగా తను ధర్మశాస్త్ర కాలంలో ఉన్నటువంటి వాడు, ఒక యూదుల ద్వారాగా తను మార్పు చెంది ఉండొచ్చు. యేసుక్రీస్తు వచ్చేళ్ళకి యేసుక్రీస్తు యొక్క అధికారానికి లోబడ్డాడు, దేవుని యొక్క వాక్యాన్ని విన్నాడు, విశ్వసించాడు, లోబడ్డాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు, తన బిడ్డలను, తన భార్యని, తన కుటుంబాన్ని మరి దైవ సన్నిధికి నడిపించుకున్నాడు. అలాగే కాక తను తనతో ఉన్నటువంటి పనివారిని కూడా మార్చుకున్నాడు. ఎందుకంటే తను ఒక గొప్ప ఆఫీసరు, తను ఒక అధికారి అయి ఉన్నాడు, తను ఒక శతాధిపతి అయి ఉన్నాడు. అంటే ఒక 100 మంది మీద తను అధిపతిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కొర్నేలి కుటుంబం అన్ని జనుల నుంచి వచ్చింది. అన్ని జనులైనటువంటి కొర్నేలి కుటుంబం దేవునికి ఇష్టకరంగా జీవించారు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే జైలు అధికారులు కూడా మారారు. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో మనం చూస్తే ఉదాహరణగా జైలు అధికారులు కూడా మారారు. పౌలు శీలను తీసుకెళ్లి జైల్లో వేశారు, మరి బండకు బిగించి కొట్టారు. అయినా సరే వాళ్ళు అక్కడ కీర్తనలు పాడుతున్నారు, ఖైదీలు వింటూ ఉన్నారు. చూసారా దేవుని అధికారం ఎట్లా పనిచేస్తుందో దేవుని యొక్క సేవకుల ద్వారా మనం చూసినట్లయితే. ఆ కీర్తనలు వినేటప్పటికి వాళ్ళకి ఏం కలిగింది? మారు మనసు కలిగింది. కీర్తనలు విన్నారు, విశ్వసించారు, లోబడ్డారు. అయ్యేలారు మేము రక్షణ పొందడానికి ఏం చేయాలి అనేటువంటి మాట వారు అడిగారు. వారు చెరసాలలో ఉండగా మరి ఎవరైనా కొట్టిన దెబ్బలకి బాధపడతారు, విలువల్లాడిపోతారు, ఇంకేమోనో అని ఆ ప్రాణాల గురించి భయపడతారు. కానీ పౌలు శీల భయపడకుండా దేవుని యొక్క వాక్యాన్ని కీర్తన రూపంలో వారికి తెలియజేశారు. సరే, ఎవరైనా సరే దేవుని చట్టానికి వ్యతిరేకంగా నడవకూడదు. దేవుని చట్టం ఉంది భూమి మీద, అలాగే ఈలోక సంబంధమైన చట్టాలు కూడా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి. రోమపట్నంలో ఉన్నటువంటి పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే, రోమపట్నంలో అందరూ రోమియోలు వాళ్ళు, అయినా వాళ్ళలో కూడా మార్పు చెందారు కొంతమంది. అపోస్తలుడైన పౌలు గారు అధికారంతో దేవుని వాక్యాన్ని బోధించారు. ఇంకా మనం చూసినట్లయితే క్రీస్తు విషయంలో క్రైస్తవులు మనుషులకు లోబడక దేవునికే లోబడవలేను అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. అందుకు పేతురును యోహానును వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? దేవుని మాటలు వినాలి, విశ్వసించాలి, లోబడాలి, పాపక్షమాపణ నిమిత్తం రక్షణ పొందాలి, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా దేవుడు యేసు ప్రభు పేరు మీద కట్టినటువంటి ప్రభు సంఘంలో చేర్చబడాలి, క్రీస్తు సంఘంలో చేర్చబడాలి, సభ్యులు అవ్వాలి. దేవుని మాట వినాలి, మనుషుల మాటలు కాదు, ఇంకోటి మాట కాదు. దేవుని యొక్క మాటను మనం వినవలసినటువంటి అవసరం ఉంది. దేవుని యొక్క మాటను విని నూతన నిబంధన మానవ జాతికి దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో, నువ్వు ఆకాశం వంక చూడు, నువ్వు నక్షత్రాలను లెక్కెట్టగలవా? సముద్రంలో ఇసుకరేణువులు చూడు, నువ్వు లెక్కెట్టగలవా? లెక్కించగలవా? నీ సంతానము నేను నీకంతా అభివృద్ధి చేస్తాను అన్నాడు. దేవుడు ఇశ్రాయేల్ జాతిని కాపాడాడు, ఇశ్రాయేల్ నుంచి క్రీస్తుని రప్పించాడు. మానవ జాతికి, భూదిగంతాల వరకు ఉన్నటువంటి మానవులకి దేవుడు పరలోక సంబంధమైనటువంటి రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణనిచ్చి మరి ఆయనకు ఆ అధికారానికి లోబడేటట్లుగా చేశాడు. నూతన నిబంధన ఇచ్చాడు, క్రీస్తుని నడిపించాడు. మనల్ని కూడా క్రీస్తు యొద్దకు నడిపించినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుడు చెప్తున్నటువంటి విషయం, క్రీస్తు విషయంలో క్రైస్తవులు మనుషులకు లోబడక దేవునికే లోబడాలి. మనం దేవునికి లోబడాలి, దేవునికి లోబడి అపవాదిని ఎదిరించాలి, దేవునికి లోబడి దుష్టుని ఎదిరించాలి. మనం ఎవరెవరికో లోబడతాం కాదు, కానీ దేవునికి లోబడాలన్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుని అధికారానికి లోబడ్డారు అధికారులు, ఈలోక సంబంధమైనటువంటి అధికారులు, మరి శాస్త్రవేత్తలు, గొప్ప గొప్ప ఉద్యోగులు కూడా ఈనాడు మరి గవర్నమెంట్ ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి వారు మారుతున్నారు. ఎంతో మంది మారుతున్నట్లుగా మనం సాక్ష్యాలను చూస్తున్నాం. కానీ బైబిల్లో మనం బయటికి వెళ్ళవసలా, బైబిల్లోనే అనేక మంది అధికారులు మారారు. వారు రక్షణ పొంది దేవుని అధికారాన్ని లోబడినట్టుగా చూస్తున్నాం. సహోదరులారా, మరి సాతాను యొక్క అధికారం గురించి చూద్దాం. 3వ పాయింట్, సాతాను యొక్క అధికారము దుష్టత్వమును
జరిగించు వారిపైన సాతానుకు అధికారము కలదు. కానీ క్రీస్తు అతని శక్తిని నశింపజేసెను అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. లూకాసు వార్త 22 అధ్యాయము 53 వచనాన్ని చదువుకుందాం. నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనెను. అంధకార సంబంధమైన అధికారం ఉంది. సాతానుడు మరి మానవులను దేవుని దగ్గరకు రానివ్వటంలా, దేవుడిని తెలుసుకునేవట్లా, సృష్టికర్త దగ్గరికి రానివ్వట్లేదు, సృష్టికర్తకు లోబడినివ్వట్లేదు. మరి సృష్టి అంతా అయిందే, ఇదంతా అయిందే. మరి మనం ఆలోచన చేసినట్లయితే సాతాను యొక్క అధికారం ఉంది ఈ భూమి మీద, దేవుని అధికారం ఉంది, సాతాను అధికారం. సాతాను దేవుని దగ్గర రానివ్వట్లా, కుటుంబాలనే పట్టుకొని పోతా ఉన్నాడు. కాబట్టి ఆత్మీయంగా జీవించేటువంటి వారు దేవుని అధికారానికి, క్రీస్తు అధికారానికి లోపడి మరి అపోస్తులను జ్ఞాపకం చేసుకుని, అపోస్తుల బోధ సహవాసంలో ఎలా మరి మొదటి తరంలో ఉన్న క్రైస్తవులు వారి యొక్క భక్తిని కొనసాగించారో, అలాగే మనము దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి. యేసుక్రీస్తు అపవాదితో పోరాడాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తే అపవాది యేసు ప్రభుని శిఖరం ఎక్కించాడు, తీసుకుని వెళ్ళి అక్కడ నిలబెట్టాడు. ఈ లోకాలన్నీ నీకు ఇచ్చేస్తానని. యేసుక్రీస్తు లోబడ్డా? అపవాదిని ఎదిరించాడు. నీవు నీ దేవునికి మొక్కు, నువ్వు దేవుని శోధింపనేలా అన్నాడు. దేవుని మీద తిరుగుబాటు చేశాడు. ఈనాడు కుటుంబాల్లో భర్తలపై భార్యలు తిరుగుబాటు చేస్తున్నారు, అలాగే పిల్లలు తండ్రులపై తిరుగుబాటు చేస్తున్నారు. సాతానుడు కూడా తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు. సాతానుడు అబద్ధానికి జనకుడు. అబద్ధాన్ని చాలా స్పీడ్గా తీసుకుని వెళ్ళిపోతున్నాడు సమాజంలోకి. మనము సత్యాన్ని నమ్మాలి. దేవుని అధికారం సత్యమైంది. దేవుని అధికారానికి మనం లోబడాలి. సాతాను యొక్క అధికారం నుండి మనం విడిపించబడిన విధంగా అనేక మందిని విడిపించాలి. నీ అధికారం చెలాయించి నీవు నీ కుటుంబాన్ని, నీ బంధువుల్ని, నీ స్నేహితుల్ని ప్రభువుని తెలుసుకునే విధంగా నువ్వు చేయాలి. సాతాను దుష్టుడు సంబంధి. దావీదు కూడా ఏం చెప్పాడు? ఉదాహరణ మనం చూస్తే, దుష్టుల ఆలోచన చెప్పున్నాడు, ఒక పాపుల మార్గము నిలువక, అపహాసాగులు కూర్చుని చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దేవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. అబ్రహాము, నోవాహు ఇలాగా మరి దేవుని యొక్క అధికారానికి లోబడి వారు సమస్తం జయించారు, సాతాన్ని జయించారు, మరి సమస్యలను జయించారు. అలాగే దావీదు కూడా పవిత్రంగా ఉన్నాడు, పరిశుద్ధుడిగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చూస్తున్నాం. దావీదు కూడా యథార్థంగా జీవించాడు. దేవుని యొక్క ఆనాడు మరి ఇశ్రాయేలుకి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రానికి, ఆ చట్టానికి లోబడినట్టుగా మనం చూస్తున్నాం. సాతానుడు ఎప్పుడు కూడా దుష్టుడు సంబంధే. వాడు చెడగొడుతూ ఉంటాడు, వాడు స్వభావం చెడగొడుతూ ఉంటాడు అనమాట. కానీ యేసుక్రీస్తు అయితే మనల్ని మరి భద్రపరుస్తాడు, కాపాడుతాడు. మరి ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు యేసు ప్రభు, సాతాను ఆయన దగ్గరికి వెళ్ళింది. ఏమయ్యా, నువ్వు ఉపవాసం ఉండవేంటి? నువ్వు దేవుని కుమారుడు కదా, అదిగో రాళ్ళు ఉన్నాయి, నువ్వు ఆ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినొచ్చు కదా. యేసు ప్రభువుకు సాధ్యమే. ఎందుకని? ఆయన దేవుని కుమారుడు కాబట్టి ఆయన రాళ్ళను రొట్టెలైనా చేసుకొని తినగల సామర్థ్యం ఆయనకు ఉంది, తింటాడు. మరి సాతానుడు ఆకలి చూపిస్తున్నాడు, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం కూడా చూపిస్తున్నాడు. కాబట్టి ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని నేను తెలియజేస్తున్నాను. మరి ఇంకొక లేఖనాన్ని చూసి నేను ముగిస్తాను సహోదరులారా. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అది పాపం చేసేవాళ్ళు ఎవరంట? అపవాది సంబంధులు. చెడు వ్యసనాలు, పాపం ఇటువంటివన్నీ కూడా అపవాదికి సంబంధించినవి. కాబట్టి వీటన్నిటికీ దూరంగా ఉండాలి. మీ యొక్క సమస్త ప్రవర్తన యందు దేవుని అధికారానికి ఒప్పుకోండి, లోబడండి. సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుణ్ణి ఎల్లప్పుడూ కీర్తించండి, గణపరచండి. దేవుని అధికారానికి లోబడితే దేవుడు మనల్ని మరి నిర్దోషులుగా తీర్చుతాడు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన పని చేయడానికి అనేకమైన అవకాశాలు మనకిస్తాడు దేవుడు. నీవు దేవుని అధికారం కింద ఉంటే నీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి, నీ యొక్క మరి బంధువుల గురించి, నీ స్నేహితుల గురించి ఆలోచించే. కాలాలు, సమయాలు
దేవుని స్వాధీనంలో ఉన్నాయి. ఇంకా ఉంది సమయం, తర్వాత చూద్దాంలే అనే విషయాన్ని ప్రక్కన పెట్టు. ఇకనైనా గుర్తించు. మరి తండ్రి అయినటువంటి దేవుడు ఈ సృష్టికి, ప్రకృతికి ఆయన అధికారి అయి ఉన్నాడు, యజమాని అయి ఉన్నాడు. యేసుక్రీస్తు కూడా మరి లోకానికి రక్షకుడై ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని అందరినీ సర్వసత్యంలోకి నడిపించేవాడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గమనించు. అపోస్తలులు మరి క్రీస్తు యొక్క మరి మాటలను బట్టి, బోధనలు బట్టి వాళ్ళు అనుసరించారు. ఆనాడు అపోస్తలుల యొక్క బోధ యందు మరి మొదటి తరం క్రైస్తవులు చిక్కు చెదరకుండా ఉన్నారు. వీరు అపోస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుటందు, ప్రార్థన చేయటందు ఎల్లప్పుడూ కూడా ఎడతెగక ఉన్నారనేటువంటి విషయాన్ని మనం చదువుకుంటున్నాం. అపోస్తలుల బోధ విన్నటువంటి క్రైస్తవులు, మొదటి తరం క్రైస్తవులు ఏ రకంగా వారి యొక్క భక్తి విశ్వాసాలు దేవుని యొక్క అధికారానికి లోపరుచుకుని నడిచారో అదే విధంగా మరి మనం కూడా నడవాలి మరి అని నేను ప్రభు సంఘానికి హెచ్చరిస్తా ఉన్నాను, బోధిస్తా ఉన్నాను, ఈ విషయాలు తెలియచేస్తా ఉన్నాను. మరి బోధించబడినటువంటి ఈ విషయాలు మీ ఆత్మకు, మీ జీవానికి, మన ఆత్మకు, మన జీవానికి మనకు ఎంతో మేలుకరంగా ఉంటాయని నేను భావిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మరి కామెంట్ చేయండి. దయచేసి గమనించండి దేవుని వాక్యాన్ని. మరి మీరు జాగ్రత్తగా వినాలని తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తాను.